అందరికీ నమస్కారం అండి. అమ్మ థాట్స్కి స్వాగతం. ఈరోజు మీకు వినిపించబోతున్న కథ కటుకోజ్వల మనోహరాచారి గారు రచించిన మనిషితనం అనే కథ. ఆ కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక కథకు వెళ్ళిపోదామా? 10 లక్షలు లోన్ మంజూరైంది. ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పెడచెవిన పెడుతూ బయటకు నడిచాడు భూపతి. ప్లీజ్ మావయ్య, ఈరోజే చివరి రోజు, సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అంటున్నా వినకుండా నీ లోన్కు నా ఉద్యోగాన్ని ఎరవేయాలా? అది కుదరదు, ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. సొంత చెల్లెలి కొడుక్కి కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలుడిగిపోయాడు వెంకటేష్. పెగడపల్లి మండలంలో ఏఏఓగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకొని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు. భోజనం చేసి 3ంటికి మళ్ళీ పెగడపల్లి బయలుదేరాడు. కరీంనగర్ నుండి పెగడపల్లికి బైకు మీద గంట ప్రయాణం. 10 లక్షల లోన్ కోసం షూరిటీ సంతకం చేయటం అతనికి ఇష్టం లేదు. ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయడం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి. వేదిర క్రాస్ రోడ్ వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్దాగా దాదాపు రోడ్డు మధ్యలోకొచ్చి లిఫ్ట్ కావాలన్నట్లుగా చెయ్యి ఊపాడు. హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు. ఆ వ్యక్తి ఆదుర్దా కలగలిసిన గొంతుతో, ప్లీజ్ సార్, గోపాలరావుపేట దాకా లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్, చాలా అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు. అతను హరినాథ్. వేదిర హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు. భూపతి ఏమీ మాట్లాడకుండా బైకుని ముందుకు కదిలించాడు. హరినాథ్లో ఆందోళన ఉధృతం కాగా, ప్లీజ్ సార్, ఇంటి దగ్గర మా ఆవిడకు నొప్పులు వస్తున్నాయట అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్లుగా. భూపతి ఒకసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేనట్లు అదే స్పీడ్లో ముందుకి వెళ్ళిపోయాడు. అతడు నిస్సహాయంగా చేతులు విదిలించాడు. ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు. ఎట్లా? అప్పటిదాకా దాదాపు అరగంట నుండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అతడు. వేదిర క్రాస్ రోడ్ నుండి గోపాలరావుపేటకు దాదాపు 24 కిలోమీటర్లు ఉంటుంది. బస్ రావాలంటే 5 అవుతుంది. 1-2 ఆటోలు వెళ్ళినా వాటిల్లో ఖాళీ లేదు. లిఫ్ట్ కోసం చూస్తే 2 బైకులు వెళ్ళాయి కానీ మొదటి 2కి ఖాళీ లేదు. మూడో అతను భూపతి. కనీసం కనికరం కూడా లేకుండా సెలవు పెడతానంటే వారించి పంపించింది. తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేట్కు 10 రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు. లంచ్ టైంలో ఫోన్ రావడంతో 3 గంటలకు హుటాహుటిన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్డుకు ఆటోలో 5 నిమిషాల్లో చేరుకున్నాడు. కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్లేందుకు ఏ వాహనమూ దొరకడం లేదు. ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది. అదీగాక నెలనెలా వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టరే చెకప్ చేస్తుండటం మరింత ఊరటనిచ్చే విషయం. ఇంటి నుండి ఆటోలో బయలుదేరితే 15-20 నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది. అదే విషయం స్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్. ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక్క వాహనం దొరికితే బాగుండని చూస్తున్నాడు. లిఫ్ట్ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళనకు గురిచేస్తుంది. అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్ వద్దే ఉన్నాడు. ఎట్లా? హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్ వైపే చూస్తుండిపోయాడు. మరొక ఆపద్బాంధవుడు ఎవరైనా రాకపోతారా అని. బైకు వెనక కూర్చున్న హరినాథ్ ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని అరిచాడు. బైకు నడుపుతున్న పెద్ద ఆయన ఉలికిపడి బ్రేక్ వేశాడు. ఏమైంది? ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ. దారిన పోయే దాన్నయ్య బండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ, అదిగో అక్కడ చూశారా, రోడ్డు కింద ఎవరో బైకుతో సహా పడిపోయినట్లున్నారు అన్నాడు పడిపోయిన బైకు వైపు అడుగులేస్తూ. పెద్ద ఆయన తను బండి దిగకుండానే, అర్జెంటుగా పోవాలన్నావు కదా, నీ ఇంట ఆమెకు పురిటి నొప్పులు అంటివి, మరి జల్దీ పోవాలని లేదా అన్నాడు. ఉంది కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం, 2 నిమిషాలు ఆగండి అని పడిపోయిన బండి వైపు రోడ్డు కిందకు దిగబోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్. అక్కడ బైకున్న చోటుకు దూరంగా గోతిలో పడి ఉన్నాడు ఓ వ్యక్తి. తలకు గాయమై రక్తం కారిపోతుంది. ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు. హరినాథ్
గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు. సన్నగా మూలుగు వినిపించింది. అమ్మయ్య, చనిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెళ్ళకిలా తిప్పాడు. నడి వయసులో ఉన్న వ్యక్తి తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు. గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవరు ఆదుకుంటారా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు. అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్. రక్తం ధారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు. పైన గట్టు మీద నిలబడి వీళ్ళ వైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి. రండి సార్, ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం. ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కు తీసుకుపోవచ్చు. హరినాథ్ కింద నుండి అరిచాడు. ఏమయ్యా, పెండ్లాం నొప్పులతోటుందని అబద్ధం చెప్పి నాతో నొచ్చినవు. ఇప్పుడు గీయనకు సాయం చేద్దామంటావు. ఏందివయ్యా చేసేది? నాకు పని లేదనుకున్నావా? గీయన గాని నడిమిట్లా పుసుక్కుమన్నాడనుకో, లేనిపోని రంప, నే పోతున్నా అన్నాడు అతను. సార్ కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్లుగా అడిగాడు. సాయం లేదు, గీయం లేదు. గాలి కోయే కంప నేనంటి పెట్టుకోను, నే పోతున్నా. కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం. హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూసేలోపు ఎవరో ఇద్దరు కిందకు దిగుతూ కనిపించారు. సంబరపడిపోయిన హరినాథ్, రండి సార్ రండి, మీరన్నా సాయం పట్టండి, పాపం చనిపోయేలా ఉన్నాడు అన్నాడు. మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయం పడుతూ. హరినాథ్ కాదన్నట్లు తల ఊపుతూ, పరిచయం ఏమీ లేదు, ఇప్పుడే పడిపోయినట్లున్నాడు, రోడ్డు మీదకు తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు. మీ మనిషి కాదంటున్నారు, ఇప్పుడేం చేద్దామని అన్నాడు వాళ్ళలో ఒకరు. 108కి కాల్ చేద్దాం. ఓకే, హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి. మేం చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. హరినాథ్ వెనక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తుంటే అదే టైంలో జేబులోని ఫోన్ మోగింది. రేర్గా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడూ ఊహించలేదు. యాక్సిడెంట్ బాధితుని పక్కన బెడ్ పైన పడుకొని ఆపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. బాధితుడి జోబులో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నంబర్ కనిపించింది. ఎవరైనా కానీ అని ఆ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్. 108లో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు శ్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని, డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది. పక్కింటి ఆంటీ తోడొచ్చిన విషయం, అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఒకంత రిలాక్స్ అయిన హరినాథ్లో తను భార్య చెంతలేనన్న చిన్న చింత మాత్రం మిగిలిపోయింది. ఈలోపు డాక్టర్ బయటకు వచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చన్నాడు. హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతడు. ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడతడు. హరినాథ్ను చూస్తే ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియని స్థితిలో ఒకంత లజ్జతో చితికిపోతున్నట్లుగా అనిపించాడు. బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ, నన్ను గుర్తు పట్టినరో లేదో, రోడ్డు మీద నిల్చుని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంభావిని నేను అన్నాడు దాదాపు రోదిస్తున్నట్లుగా భూపతి. తెలుసు అన్నాడు సింపుల్గా హరినాథ్. మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కు తెచ్చి రక్తం ఇచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో. అతడు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యాడు. హరినాథ్ అతన్ని అన్నయిస్తూ, అది సరే, ఇప్పుడెట్లా ఉంది మీకు అన్నాడు. నాదేముంది సార్, మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుణ్ణి నేను. ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా. అప్పటికే నర్సు వచ్చి, మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చిండు సార్ అంది. హరినాథ్ లేస్తూ, మీరన్నట్లు నేను మీకు చేసింది మంచే అయితే అక్కడ నా భార్య కూడా మంచి జరుగుతుందని నమ్ముతాను సార్ అన్నాడు విశ్వాసంగా. భూపతి ఉద్విగ్నంగా, తప్పకుండా మీకు మంచే జరుగుతుంది, మంచే జరగాలి అంటుండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది.
అటు నుండి స్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతుంది. బావా, అక్కకు నార్మల్ డెలివరీ, పాప పాప పుట్టింది. అమ్మ నాన్న పక్కింటి ఆంటీ అందరం ఇక్కడే ఉన్నాం. ఎవ్రీబడి హ్యాపీ. ఉబ్బి తబ్బిబ్బవుతోందామె. హరినాథ్ మొహం వెలిగిపోయింది. మీరన్న మంచే జరిగింది సార్. మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది. అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతుంటే, ఇలాంటి వాళ్ళ మంచితనమే, అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే ఆత్మవిశ్వాసాన్ని అనుకుంటుండగా లోనికి అడుగుపెట్టాడు వెంకటేష్. ఎట్లా జరిగింది మావయ్య? ఇందాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు. ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాను. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మావయ్య, ప్రైవేట్ హాస్పిటల్కు షిఫ్ట్ అవుదాం అన్నాడు లేవదీసే ప్రయత్నం చేస్తూ. భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు, నేనిప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని. నాకేం కాదు, ఇక్కడే ఉంటాను. నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజు అన్నావు కదా, ముందు ఆ డాక్యుమెంట్లు తీసుకురా, సంతకం చేస్తాను అన్నాడు. అంత సడన్గా అతనిలో వచ్చిన పరివర్తనమేంటో అర్థం కాక నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి. కమెంట్స్ బాక్స్లో అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కటుకోజ్వల మనోహరాచారి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.